10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ ఉత్సవాలను జూన్ 1వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు నిర్వహించినట్లు యోగా శక్తి సాధన సమితి విజయవాడ వ్యవస్థాపకుడు చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. భారత సాంప్రదాయ వైద్యం ప్రపంచమంతా ఆచరించేలాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన ఉద్యమానికి తమ సంస్థ సహకారం అందించినట్లు తెలిపారు. గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ ఉత్సవాలపై యోగా శక్తి సాధన సమితి విజయవాడ వ్యవస్థాపకుడు డాక్టర్ మాకాల సత్యనారాయణ విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం అసహజ మరణాల తగ్గింపుకు యోగా శక్తి చికిత్స అనే అంశంపై ప్రజల్లో అవగాహన వారే తగ్గించుకునేలాగా శిక్షణ మరియు ప్రత్యక్ష ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చివరి రోజు జూన్ 21 యోగా చికిత్స ప్రజల్లోకి తీసుకువెళ్తున్న ప్రోత్సహిస్తున్న వ్యక్తులకు సంస్థలకు అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఒకప్పుడు సహజ మరణాలు ఎక్కువగా ఉండేవని, ఇప్పుడు అసహజ మరణాలు బాగా పెరిగి ప్రజల్లో ఆందోళన పెరిగిందని, దానికి సమాధానాలు తెలియచేసి జాతిని శాంతింప చేయవలసిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. హార్ట్అటాక్లు, క్యాన్సర్లు, పక్షవాతాలు, ఊపిరి సమస్యలు, సర్జరీల సంఖ్య గణనీయంగా పెరిగిపోయిన తరుణంలో యోగా శక్తి సాధన సమితి ప్రజల్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని సమస్యలు మూలానికి వైద్యం జరిగేలా, ఖర్చు గణనీయంగా తగ్గేలా, వ్యక్తి మరియు కుటుంబ ఆరోగ్యం పట్ల అవగాహన పెంచేలాగా శిక్షణ ఇవ్వటం మరియు ప్రత్యక్ష ప్రదర్శనలు అన్ని ముఖ్యమైన పట్టణాల్లో ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రెస్ మీట్లో యోగా గురువులు జి కృష్ణబాల, సురేష్, థెరపిస్టులు అశ్రుపున్నీష పాల్గొన్నారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగశక్తి సాధనా సమితి విజయవాడ ఆధ్వర్యంలో జూన్ 1వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు అసహజ మరణాల తగ్గింపు యోగశక్తి చికిత్సతో అనే అంశం మీద ప్రజల్లో అవగాహన, శిక్షణ, ప్రత్యక్ష ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేయటానికి ఈరోజు ఈ కార్యక్రమం విజయవాడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది.